అన్న విషయంలో నాకు స్థిరమైనటువంటి అభిప్రాయం లేదు, రాగలనో రాలేను అన్నాడు. జాంబవంతుడు అన్నాడు, నువ్వు ప్రభువువి, నిన్ను పంపించడం ఏమిటి అని అప్పుడు స్తోత్రం చేశాడు హనుమని. హనుమా, నీ శక్తి నీకు తెలియదు, నువ్వు నీ శక్తిని పుంజుకో, నీ బలాన్ని నువ్వు మరిచిపోయావు, నీకింత శక్తి ఉంది, నువ్వు వాయుదేవుని కుమారుడవు అని స్తోత్రం చేశాడు. ఆయన్ని స్తోత్రం చేసి గుర్తు చెయ్యగానే శాప విమోచనం అయిపోయింది, ఆయనకి బలం వచ్చేసింది. హనుమ ఉత్తరక్షణ ప్రతిజ్ఞ చేశారు, నేను ఇక్కడి నుంచి బయలుదేరితే, నేను నిలబడినప్పుడు, నేను ఇక్కడి నుంచి ఎగిరినప్పుడు నా పాదముల యొక్క శక్తిని భూమి తట్టుకోలేక పాతాళములోకి కుంగిపోతుంది. కాబట్టి నేను మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడి అక్కడి నుంచి బయలుదేరుతాను. నా శక్తి ఏమిటో నాకు అర్థమైంది. 100 యోజనముల సముద్రమును నేను లంఘించి ఆవలకి వెళ్ళక్కర్లేదు, నేను ఇప్పుడు 100 యోజనములు గడచి వెడతానన్నారు ఆయన. అప్పుడే పోయింది ఆయనకి ఆ శాపం. హనుమ